మీరెప్పుడైనా ఇలా ట్రేడ్ చేశారా? మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, న్యూస్ చాలా నెగిటివ్గా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ లోవర్ లోస్ బ్రేక్ అవుతుందో అలాంటప్పుడు అక్కడి నుంచి షార్ప్గా పడిపోతుంది. కొన్ని సార్లు రీటెస్ట్ అయ్యి కిందకి పడుతూ ఉంది. సో ఇలాంటి రీటెస్టింగ్ జరిగినా కూడా ఎలా అయినా సరే కిందకి వెళ్తుంది అని చెప్పి ఈసారి కాన్ఫిడెంట్ గా ఇక్కడ ఎప్పుడైతే మనకి లోవర్ లెవెల్స్ బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతుందో ఇక్కడ చాలా మంది ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ ఒకేసారి షార్ప్ గా రివర్స్ అయ్యి వాళ్ళు అనుకున్నట్టుగా రీటెస్టింగ్ కోసం పైకి వెళ్ళింది. ఇక్కడ వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎలా అయినా రీటెస్టింగ్ జరుగుతుంది, రీటెస్టింగ్ జరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్ పడడం స్టార్ట్ అవుతుంది అని. కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎప్పటిదాకా ఉంటుందో తెలుసా? ఇక్కడ ఒక హయ్యర్ లెవెల్ని మార్క్ చేసుకుని దీన్ని స్టాప్ లాస్ గా అనుకుంటారు. ఈ స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోదాంలే అని అనుకుంటారు. కానీ ఇలాంటప్పుడే మార్కెట్ చాలా ప్లాన్డ్ గా ఫస్ట్ వెళ్ళి మీ స్టాప్ లాసెస్ ని హిట్ చేస్తుంది. మీ స్టాప్ లాస్లు హిట్ అయిన తర్వాత మీరు అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ కంటిన్యూ అవుతూ పడుతూ వెళ్తుంది. ఈ మధ్య కాలంలో అంటే మార్చ్, ఏప్రిల్ ఈ టైంలో మీరు స్పెసిఫిక్ గా ఇలాంటి ట్రేడ్స్ ని చాలా వాటిని చూసుంటారు. ఎన్నోసార్లు ముందు మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత మీ టార్గెట్ యొక్క డైరెక్షన్ లో మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఇండియా విక్స్. సో ఈ ఇండియా విక్స్ అంటే ఏంటి అని సింపుల్ గా మీకు చెప్పాలి అని అంటే ఇదొక ఫియర్ ఇండికేటర్. కానీ మనలాంటి చిన్న ట్రేడర్స్ కి విక్స్ అంటే ఏంటో తెలుసా? ఒక కన్ఫ్యూజన్. ఎప్పుడైతే విక్స్ అనేది ఇలా ఫాస్ట్ గా పెరుగుతూ ఉందో మార్కెట్లో కన్ఫ్యూజన్ పెరుగుతూ ఉంటుంది, ఫేక్ సిగ్నల్స్ ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి, మన ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ అనేది చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇండియా విక్స్ యొక్క చార్ట్స్ ని చెక్ చేస్తూ ఉంటామో అలాంటి చార్ట్స్ లో విక్స్ అనేది షార్ప్ గా పెరుగుతుంది అని అంటే అలాంటప్పుడు మనకి మార్కెట్ లో కన్ఫ్యూజన్ పెరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. సో ఈ లాస్ట్ 2 months లో విక్స్ పెరగడం వల్ల మార్కెట్ లో మీకు ఫేక్ సిగ్నల్స్ ఎక్కువగా వచ్చి మీరు నష్టపోతున్నారా? అండ్ లాస్ట్ 2 months లో మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటే కింద కమెంట్ సెక్షన్ లో ఎస్ అని కమెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ 50 యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో స్పెసిఫిక్ గా 24th March రోజున విక్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్ గా ఎప్పుడైతే ఎక్కువ విక్స్ ఉంటుందో అలాంటప్పుడు ప్రతి 5 minute క్యాండిల్ కూడా మీకు 100 points 150 points మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్స్, రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే నిఫ్టీ కేవలం 5 నిమిషాల్లోనే 70 నుంచి 100 పాయింట్లు మూవ్ అవుతుంది. ఇలాంటప్పుడు మార్కెట్లో చాలా మందికి కాసేపట్లోనే తొందరగా డబ్బులు సంపాదించవచ్చు కదా అని చెప్పి ట్రేడ్స్ లోకి ఎంటర్ అవడం కోసం చాలా చిన్న లాజిక్స్ వెతుకుతూ ఉంటారు. మార్కెట్ ఎప్పుడైతే లోవర్ లోస్ ని బ్రేక్ అవుతుందో అలాంటప్పుడు పడుతుంది, అండ్ అలాగే హయ్యర్ హైస్ ని బ్రేక్ అవుతుందో పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. కాసేపు మార్కెట్ అబ్జర్వ్ చేయగానే ఇది జరుగుతుంది కదా అని చెప్పి ఈ లెవెల్స్ లో ఎంటర్ అవుతారు. కానీ మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయి పెరగడం స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది ఇక్కడ స్టాప్ లాస్ బుక్ చేసుకుంటారు, కొంతమంది వెయిట్ చేయడం వల్ల కాసేపు ఆగి మార్కెట్ లో ప్రాఫిట్ తీసుకుందాం అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాసేపటి తర్వాత ఈ లెవెల్స్ లో మార్కెట్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇంకా పడుతుందని వెయిట్ చేస్తారే తప్ప ఇమ్మీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అని ఆలోచించరు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎప్పుడైతే మార్కెట్ ఇలాగా ఫ్రెష్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తూ కిందకి వెళ్తుందో అప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ గా చాలా మంది ఇక్కడ కొత్తగా ఎంట్రీ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్ లో న్యూస్ నెగిటివ్ గా ఉంది అండ్ లోవర్ లోస్ బ్రేక్ అవుతూ కిందకి వెళ్తుంది, కాసేపు ఆగి ఖచ్చితంగా మార్కెట్ కిందకి వెళ్తుందిలే అని అనుకుంటారు. కానీ మార్కెట్ ఎప్పుడు కూడా మనం అనుకున్నంత సింపుల్ గా మూవ్ అవ్వదు. కాసేపు మనకి ప్రాఫిట్ ఇస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ మెల్లగా మనల్ని లాస్ డైరెక్షన్ లో తీసుకెళ్తూ ఉంటుంది. సో మెల్లగా మనలాంటి చిన్న రిటైల్ ట్రేడర్స్ ఏమర్థం చేసుకుంటారంటే ఈ ట్రేడ్ లో నాకు ఇంకా లాస్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోవాలి అని ఈ లెవెల్స్ లో ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ నుంచి మేబీ మార్కెట్ పెరగచ్చు, ఎందుకంటే అంతకుముందు మార్కెట్ ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ లో వెళ్తూ ఉండేది, మెల్లగా ఇక్కడ బ్రేక్ అయ్యి అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది. ఈ రోజు నేను నష్టపోయాను కాబట్టి ఈ లాస్ ని నేను ఎలా అయినా రికవర్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ కొత్తగా ఫ్రెష్ ఎంట్రీస్ బై సైడ్ తీసుకుంటారు. కానీ లాస్ వస్తుందేమో అన్న భయంలో ఉంటూనే ఉంటారు. కాబట్టి మార్కెట్ ఏం చేస్తుంది, మెల్లగా మీకు ప్రాఫిట్ తీసుకొచ్చే విధంగా కాసేపు పైకి తీసుకువెళ్తుంది, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ రివర్స్ అయ్యి మీ ఒరిజినల్ ప్రైస్ లెవెల్స్కి వస్తుంది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఆల్రెడీ మీరు అంతకు ముందు లాస్ తీసుకున్నారు కాబట్టి అట్లీస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ లో ఎగ్జిట్ అవుదాం, అసలే నెగిటివ్ న్యూస్ ఉంది కాబట్టి పడితే మళ్ళీ నష్టపోతాము అని చెప్పి నో ప్రాఫిట్ నో లాస్ లో ఎగ్జిట్ అవుతారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్కెట్ షార్ప్ గా పెరుగుతుంది. ఇలాంటప్పుడు ఆల్రెడీ చాలా సార్లు నష్టపోయాం కాబట్టి ఈ
ఇక్కడ ఎంటర్ అవ్వాలా లేదా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు. అండ్ ఇంత పెద్ద మూవ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా మార్కెట్ లో మూవ్మెంట్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ నుంచి పెరగకపోవచ్చు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ నుంచి మార్కెట్ ఒక సింగిల్ ట్రెండింగ్ డైరెక్షన్ లో అలా వెళ్ళిపోయి చాలా బాగా పెరుగుతుంది. కానీ ఇలాంటి ట్రేడ్స్ ని మనం యూజువల్ గా మిస్ అవుతూనే ఉంటాం. అయితే ఈ చార్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా కంప్లీట్ అయిన తర్వాత చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ రియాలిటీ ఆఫ్ ద మార్కెట్ లో ఇలాంటి ఫేక్ సిగ్నల్స్ రోజు చాలా సార్లు ఫామ్ అవుతూనే ఉంటాయి. మరి ఇలాంటప్పుడు చాలా మంది ట్రేడర్స్ ఏమనుకుంటారంటే, ఈ స్ట్రాటజీని నేను అంతకు ముందు యూజ్ చేశాను, వర్కౌట్ అయింది, కానీ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు, కాబట్టి ఇంకొక స్ట్రాటజీ వాడదాము అని చెప్పి అనుకుంటారు. కానీ నిజానికి లో విక్స్ లో పనిచేసే స్ట్రాటజీ ఏది కూడా హై విక్స్ లో పనిచేయదు. మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా కూడా విక్స్ హై ఉన్నప్పుడు నష్టపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే వార్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చేసి మార్కెట్ లో విక్స్ అనేది ఇలా షార్ప్ గా పెరుగుతూ ఉంటుందో, ఇలాంటి హై విక్స్ ఫేజ్ లో 2 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. టైప్ 1 రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు, ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. వీళ్ళు లాట్ సైజెస్ ని డబుల్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. వేరాస్ టైప్ 2 ట్రేడర్స్ చాలా స్లో డౌన్ అవుతారు, మెల్లగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ని తగ్గించుకుంటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు డబ్బులు పోగొట్టుకోకుండా వాళ్ళ అమౌంట్ ని కాపాడుకోగలుగుతారు. హై విక్స్ అంటే కేవలం వాలటిలిటీయే కాదు, మిమ్మల్ని తొందరగా ట్రేడ్ చేయమని మిమ్మల్ని ప్రొవోక్ చేసే ఒక డేంజరస్ ఎమోషన్. ఇలాంటి డేంజరస్ ఎమోషన్స్ వల్ల మీరు చాలా సార్లు మార్కెట్ లో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎక్కువగా మార్కెట్ మిమ్మల్ని కొంచెం పుష్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఇండియా విక్స్ ని చూసి ఇలా షార్ప్ గా పెరుగుతుంది, 20కి దాటి పైకి వెళ్ళింది అని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఏం చేయాలి? మార్కెట్ లో షార్ప్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి, ఫాస్ట్ గా పెరుగుతూ పడుతూ ఉంటుంది, కన్ఫ్యూజన్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ పెరుగుతుందో మీరు మనీ పోగొట్టుకోకుండా ఉండాలంటే సింపుల్ గా 4 రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 మినిట్ టైం ఫ్రేమ్ ని మర్చిపోవాలి. లోవర్ టైం ఫ్రేమ్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. 15 మినిట్స్ కి, 1 అవర్ కి, డైలీ చార్ట్స్ కి, హయ్యర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ కి మూవ్ అవుతూ ఉండాలి. మీ పొజిషన్ సైజింగ్ ని రెడ్యూస్ చేసుకోవాలి. అంటే అంతకుముందు మీరు 50,000 తో ట్రేడ్ చేస్తుంటే ఇప్పుడు కేవలం 20,000, 25,000 తోనే ట్రేడ్ చేయాలి. అండ్ లో విక్స్ టైంలో రోజుకు ఒక ట్రేడ్ చేస్తుంటే హై విక్స్ టైంలో 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ ఒక ట్రేడ్ చేయాలి. కానీ నిజానికి ఇలా చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడైతే విక్స్ పెరుగుతుందో మిమ్మల్ని ట్రేడ్ చేయమని బాగా పుష్ చేస్తూ ఉంటుంది కదా. కానీ మీరు మార్కెట్ కి ఎగైనెస్ట్ గా ఆలోచించాలి. అలాంటప్పుడే మీరు ప్రాఫిటబుల్ గా అవ్వగలుగుతారు. అండ్ విక్స్ పెరిగినప్పుడు ఎప్పుడైనా సరే రిస్క్ రివార్డ్ ని జాగ్రత్తగా చూసుకుంటూ హై ప్రాబబిలిటీ ట్రేడ్ సెటప్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ చేయాలి. అయితే ఈ విషయాలన్నీ ఈ రోజు నేను కొత్తగా చెప్తున్నవి కాదు. తెలుగు స్టాక్ ఛానల్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లో January 26th or 27th లో నేను ఒక వీడియో చేశాను. బడ్జెట్ అప్పుడు మనకి వాలటిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, సో దానికి సంబంధించిన ట్రూత్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకోసం నేను ఇంపార్టెంట్ పాయింట్ ఒకదాన్ని ఇప్పుడు ప్లే చేయబోతున్నాను. బడ్జెట్ రోజున లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్ రోజున ఆ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లు అస్సలు పనిచేయవు. ఖచ్చితంగా ముందు మన స్టాప్ లాసే హిట్ అవుతుంది, తర్వాత వెళ్ళి టార్గెట్ హిట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ లో లెస్ పేషెన్సీ ఉన్న ట్రేడర్స్, అంటే మనలాంటి చిన్న ట్రేడర్స్ అందరూ కూడా బడ్జెట్ రోజున నష్టపోవాల్సిందే. అందుకనే ప్రైస్ యాక్షన్ రూల్స్ వర్కౌట్ అవ్వవు. అట్ ది సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని నార్మల్ గా ఎలా అయితే యూస్ చేస్తున్నామో అలాంటి నార్మల్ రూల్స్ కూడా వర్కౌట్ అవ్వవు. వాటి యొక్క వర్కింగ్ నేచర్ ని కనుక మనం పెంచుకోవాలి అని అంటే ఆబ్వియస్ గా హయ్యర్ టైం ఫ్రేమ్స్ కి షిఫ్ట్ అవ్వాలి. యూజువల్ గా మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అవడం పెద్దగా ఫాలో అవ్వం. కానీ బడ్జెట్ కానీ లేదా ఎలక్షన్ రిజల్ట్స్ కానీ RBI మీటింగ్ కానీ జరుగుతున్నప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అవుతుంటే అవి వర్కౌట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత 15 మినిట్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తే ఇంకొంచెం మేబీ బెటర్ రిజల్ట్స్ ఉండొచ్చు. కానీ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో మాత్రం మనకి ఫెయిల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో ఆర్డర్ బ్లాక్స్ ఎప్పుడైతే ఫామ్ అయ్యాయని మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తామో మన స్టాప్ లాస్ ఈజీగా హిట్ అవుతాయి. అయితే ఎలాంటప్పుడు ఈజీగా హిట్ అవుతాయి? మనం లోవర్ టైం ఫ్రేమ్స్, ఇక్కడ మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్ కానీ లేదా అంతకంటే తక్కువ టైం ఫ్రేమ్ కానీ యూజ్ చేస్తుంటే మీరు స్టాప్ లాస్లు హిట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్ గా ఎప్పుడైతే మీకు విక్స్ పెరుగుతుందో అలాంటప్పుడు ఖచ్చితంగా హయ్యర్ టైం ఫ్రేమ్స్ అంటే 15 మినిట్ కానీ లేకపోతే 1 అవర్ కానీ ఖచ్చితంగా షిఫ్ట్ అవ్వాలి. మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ కి షిఫ్ట్ అయినప్పుడు మీకు ఆర్డర్ బ్లాక్స్ చాలా ఈజీగా కనిపిస్తాయి, కాకపోతే రేర్ గా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గరికి వచ్చిందో అలాంటప్పుడు మీరు ఎంట్రీ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటే మీ టార్గెట్స్ హిట్ అవ్వడానికి కొన్ని సార్లు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది.
అది కూడా ఓవర్ నైట్ వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ రిస్క్ తీసుకొని వెయిట్ చేసినప్పుడు దానికి సంబంధించిన రివార్డ్ కూడా మనకు వస్తుంది. యూజువల్ గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మనం యూజ్ చేస్తే ఒక సింగిల్ ట్రేడ్ లో 50 పాయింట్స్ 60 పాయింట్స్ తీసుకుంటాం. బట్ 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ యూజ్ చేయడం వల్ల సింగిల్ ట్రేడ్ లో ఓవర్ నైట్ వెయిట్ చేయడం వల్ల 400 పాయింట్స్ వచ్చింది. అంటే దాదాపు 8 ట్రేడ్స్ కి సంబంధించిన ప్రాఫిట్ సింగిల్ ట్రేడ్ లో వస్తుంది కదా. అందుకని ఇలాగా ఎప్పుడైతే హై విక్స్ ఫామ్ అయిందో అలాంటప్పుడు మనం పెద్ద టార్గెట్లు పెట్టుకొని ట్రేడ్ చేయాలి అండ్ ఎక్కువ సేపు వెయిట్ చేసే ట్రేడ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 10 ట్రేడ్లు చేసి ఒక్కొక్క ట్రేడ్ లో 50 పాయింట్స్ సంపాదించడం వల్ల 500 పాయింట్స్ సంపాదించడం కంటే సింగిల్ ట్రేడ్ లోనే అదే 500 పాయింట్స్ మనం ట్రేడింగ్ లో సంపాదించవచ్చు. కాకపోతే దీనికి సింపుల్ గా లోవర్ టైం ఫ్రేమ్స్ నుంచి హయ్యర్ టైం ఫ్రేమ్ కి షిఫ్ట్ అవ్వాలి అండ్ మన వెయిటింగ్ పీరియడ్ అనేది కొంచెం పెంచుకోవాలి. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ కాన్సెప్ట్ ని నేను అంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ లో ఎప్పుడైతే మనకి విక్స్ బాగా పెరుగుతుందో అలాంటప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ కి షిఫ్ట్ అవ్వాలి అండ్ అలాగే మనం ఎక్కువ సేపు వెయిట్ చేసి చాలా పెద్ద ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా లోవర్ టైం ఫ్రేమ్ లైక్ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేస్తూ మీకు ఎప్పుడైనా బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి మీ ట్రేడ్ లో ఎంటర్ అయిన తర్వాత రివర్స్ అయ్యి మీ స్టాప్ లాస్లు హిట్ అవుతుంటే ముందుగా ఒకసారి ఇండియా విక్స్ యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేది చూడండి. విక్స్ గనక పెరుగుతుంది అని అంటే మీరు ఖచ్చితంగా చేస్తున్న కామన్ మిస్టేక్ ఏంటి అంటే లోవర్ టైం ఫ్రేమ్ యూజ్ చేయడం. హయ్యర్ టైం ఫ్రేమ్ ని గనక మీరు సెలెక్ట్ చేసుకుని ఇదే టైంలో మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ ని గనక యూజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఒక ఫేక్ సిగ్నల్ లాగా రివర్స్ అయి పెరగడం కనపడుతుంది. ఎప్పుడైతే కింద ఇలా షార్ప్ విక్ వదిలిందో అలాంటప్పుడు మీరు అస్సలు ఇక్కడ ట్రేడ్ ఎంట్రీనే ఇవ్వరు. కానీ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో మీకు ఒక క్లియర్ బ్రేక్అవుట్ అనేది కనపడుతుంది. ఈ వీడియోలో ఉన్న లాజిక్ అంటే ఇండియా విక్స్ హై ఉన్నప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద మీకున్న డౌట్స్ ని ఇండివిడ్యువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మార్కెట్ లో మనీ ఫ్లో ని అర్థం చేసుకుంటూ ఇండియా విక్స్ ని అర్థం చేసుకుంటూ ఎలా ట్రేడ్ చేయాలి అనేది చెప్పడానికి నేను ఒక మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. అది మీకు 18th ఏప్రిల్ నుంచి 20th ఏప్రిల్ దాకా 3 days 8 PM to 10 PM ఉంటుంది. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో నుంచి ఇండియా విక్స్ ఎప్పుడైతే షార్ప్ గా పెరుగుతుందో జాగ్రత్తగా ఎలా ఉండాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.